మరి ఇది వరకు జగన్ ఇవి పెట్టాడు కదా బండ్లు, చాలా ఇబ్బందులు పడ్డారు అసలు వాటి మూలాన. ఇప్పుడు ఇది ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత అసలు స్టోర్లలో ఇస్తున్నారు ఎక్కడికక్కడ. పొద్దున 7 కాడ నుంచి నైట్ 8 దాకా ఆదివారం కూడా ఇస్తున్నారు. చాలా బాగా అందుతుంది బియ్యం ఇప్పుడు. మరి పంతారు మంచి పంతారు, క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తున్నారు. మాకు అన్నీ మంచిగానే ఉంది ఇప్పుడు, చాలా బాగుంది అది. మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఇంటి వద్దకే పంపించేవాళ్ళు కదమ్మా, మరి ఇప్పుడు బాగుందా మీకు అప్పుడు బాగుందా రేషన్ అనేది? రేషన్ ఇళ్ళకి ఏడ పంపిస్తున్నారు అంటే బండ్లు పెడుతున్నారు, అందిన వాళ్ళకి అందేయి, అందిన వాళ్ళకి అసలు లేవు. మరి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, ఎక్కడెక్కడో బండ్లు పెడుతున్నారు. పండ్లు పోయిన వాళ్ళు మరి పండ్లుకి వెళ్ళిన వాళ్ళకి అందలేదంటే అయిపోయినాయని చెప్పేవాళ్ళు. ఇప్పుడు 15 తారీఖు దాకా వేస్తారు బియ్యం. అన్ని స్టోర్లలో లైన్ ఉండవచ్చు, లైన్లో పెద్దగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చాలా బాగుంది. మరి క్వాలిటీ పరంగా చూసుకుంటే మీకు జగన్ గారు ఉన్నప్పుడు బాగుండేది కాదు, అసలు క్వాలిటీ బాగుండేది కాదు, అసలు బాగుండేది కాదు. ఇప్పుడు చాలా బాగుంది క్వాలిటీ. పంచదార కూడా అప్పుడు సన్నగా ఉండేది, ఇసుకిసుగ్గా ఉండేది, ఇసుకిసుగ్గా ఉండేది. ఇప్పుడు క్వాలిటీ చాలా బాగుంది ఇప్పుడు. మరి సరుకులు కూడా కార్డులు వచ్చిన తర్వాత సరుకులు కూడా ఇస్తామన్నారమ్మా. మాకు అన్నీ మంచి జరుగుతాయమ్మా. టీడీపీ వచ్చిన కానించి మాకు అన్నీ బాగానే జరుగుతుంది. కాకపోతే మాకు పేదవాళ్ళకి ఇల్లు ఒకటి లేదని అదొక్కటే బాధ. ఇది ఇవ్వట్లేదు, అది ఎప్పుడు ఇచ్చేది అనేది చెప్పట్లేదు. ఇంకా అప్పుడు జగంపూడికి డబ్బులు కట్టాము 50,000. అవి ఏం చేశారు, అవి ఆయన ఇద్దాం అనుకునేసరికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక అవి మరి ఏమైనా ఏమో జగన్ ఏమో మాకు డబ్బులు వేసాడు. మీకు ఇల్లు కావాలా స్థలం కావాలని కూడా అడగలేదు, అడగకుండానే వాళ్ళే తీసేసుకొని మీకు స్థలం వస్తుంది అని చెప్పి మాకు 50,000 రిటర్న్ పంపించారు. పంపిస్తే అప్పుడేమో ఆయన కోర్టుకి వేసాడు, మీకు ఇవ్వాలనుకుంటే ఇల్లు స్థలాలు ఇవ్వాలనుకుంటే అది ఇది అని ఏదేదో చెప్పాడు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము పార్టీలో ఉండి కష్టపడుతున్నాం, కానీ మాకు పేదోళ్ళకైతే ఇల్లు అయితే రావట్లేదు. అదే మాకు బాధ. అన్నీ బాగానే ఉండే, పేదోళ్ళకే ఇల్లు రావట్లేదు. మీరేమో ఈ పద్ధతే బాగుంది మాకు రేషన్ విషయంలో అని మీరు అంటున్నారు. మరి జగన్ గారు ఏమో మళ్ళీ ప్రజలకి రేషన్ కష్టాలు మొదలైనాయి అని ఆయన అంటున్నారు. అండి ఎందుకైతే అవన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ అవి అవి పనికొచ్చే మాటలు కాదు. వాళ్ళు తోసింది వాళ్ళు చెప్తారు, అంతేగాని ఎవరు దోసింది వాళ్ళకి చెబితే సరిపోదండి. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఎలా జరుగుతుంది, ఎలా మంచి జరుగుతుంది అనేది కావాలి మనకి. ఆయన ఆయన ఇచ్చాడు కాదంట్లా, ఆయన ప్రభుత్వంలో ఆయన ఇవ్వాల్సిన ఆయన ఇచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత అన్నీ మంచి జరుగుతుంది. అది నష్టాలు ఏం జరగట్లే, ఎవరికి నష్టం జరగట్లా. అది ఇస్తున్నారమ్మా ఇప్పుడు మీకు రేషన్లోనా పంచదార బియ్యం ఇప్పుడు ప్రస్తుతానికి 2 నెలలు పోయినాక సరుకులు కూడా ఇస్తామన్నారు కార్డులు వచ్చిన తర్వాత. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా మాట ఇస్తే మాట మీద నిలబడే మనిషి అంటారా? అండి నిలబడతాడు, మాట మీద నిలబడతాడు, అన్నీ చేయాల్సినవన్నీ చేస్తాడు. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడే అన్నీ ఇవ్వలేదని కంగారు పడుతున్నారు. అవి ఇవ్వలేదు, అమ్మ ఒడి ఇవ్వలేదు, అదే వందనం డబ్బులు, అమ్మ వందనం డబ్బులు, తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేదు, మాకు గ్యాస్ బండ్ల డబ్బులు పడలేదు, కొంతమందికే పడ్డాయి, మిగతా వాళ్ళకి పడలేదు, అది ఇదని అన్నీ చెబుతున్నారు. కానీ అన్నీ ఆయన అనుకున్నవన్నీ బస్సు పెట్టలేదు, మాకు ఇవ్వలేదు అని కొంతమంది బాధాకరంతో తిట్టుకుంటున్నారు. కానీ అవన్నీ జరుగుతాయి, అవన్నీ వేస్తారు. కంగారు పడకూడదు కదండి. ఇప్పుడు మనం అన్నం వండుకున్నాం, ఎమ్మటే తినాం కదా, చల్లార్చుకునే కదా తినేది. అలాగే ఈయన కూడా నిదానంగా మనకు కమ్మ చూస్తాడు, మొత్తం ఇస్తాడండి, అన్నీ చేయాల్సినవన్నీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఊరుకోరు ముందు. ఆయన అన్నీ పేదలు లేబర్ గేబర్ అనొద్దు, పేదలు వేస్తేనే మనం గెలిచాం ఏంటి, వాళ్ళ పేదలకు చేయాల్సినవన్నీ చేయాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు మోడీతో కలిసి. అది ఈ ప్రభుత్వంలో ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎలా కష్టపడతారు? బాగానే కష్టపడుతున్నారమ్మా, ప్రజల కోసం, పేదోళ్ళ కోసమే కష్టపడుతున్నారు. వాళ్ళు ఉండవాళ్ళ కాడ తీసి పేదోళ్ళకి పెడతాం, అవన్నీ వాళ్ళకి తెలుసు. ఎవరికి అన్యాయం చేయరు, ఎవరిని కష్టపెట్టరు, బాధ పెట్టరు. అది రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వం ద్వారా డెవలప్మెంట్ పరంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఉంటుందమ్మా, బ్రహ్మాండంగా ఉంటుంది, అసలు సమస్య లేదు. మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు గద్దెమోహన్ గారు, ఆయన ఎవరు ఎంత కష్టంలో ఉండి పోయి డోర్ తడితే నేనున్నానని ముందు ఉంటాడు, ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడు. బండ్లు కానించి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే డబ్బులు కానీ, మరి కిడ్నీలు చెడిపోతే వాళ్ళకి కానీ, మొన్న ఈ మధ్య ఎన్ని ఇచ్చాడో డబ్బులు మనిషికి. అంటే వాళ్ళు చూపించుకుంటారు కదమ్మా, తర్వాత వాళ్ళు కాగితాలు పెట్టుకుంటారు కదా, దాని ప్రకారంగా ఈ మధ్య ఎన్నో ఇచ్చాడు వాళ్ళకి. 5-6 లక్షలు దాకా ఇచ్చాడు, సెంటర్లో పంచాడు డబ్బులు వాళ్ళకి. ప్రతి ఒక్కరికి బండ్లు, టిఫిన్ బండ్లు, మరి అన్నీ ఇస్త్రీ బండ్లు, మరి బతకడానికి వాళ్ళకి ప్రతి ఒక్కటి సాయం చేస్తున్నాడు ఆయన.
బాగుంటే జగన్ గారు అంటున్నారు కదమ్మా అక్రమ అరెస్టుల మీద మరి సినిమా చూపిస్తాను నేను అని అంటున్నారు కదా. లేదండి, అవన్నీ వాళ్ళ దోశలు వాళ్ళు మాట్లాడతారండి, అవన్నీ వినకూడదు. అవి వినేవాళ్ళే వింటారు కానీ అందరు వినరు, అందరికీ సరిపోతాయి వాళ్ళ మాటలు. రావాలనుకుంటున్నారు సీఎం గా మన ఏపీకి. ఏపీకా ఈసారి కూడా ఆయనే రావాలనుకుంటాం మేమైతే. నేను చంద్రబాబు నాయుడు గారు ఆయనే రావాలనుకుంటాం. వద్దు, రాడు. జగన్ గారు వస్తారా? కొన్ని ఘోరాలు, నేరాలు, కొన్ని మోసాలు అన్నీ చేయాల్సినవన్నీ దేశం నాశనం చేసి పెట్టారు. అందుకని ఆయన చాలామంది అనుకుంటారు మనం అనేది ఉంది స్పష్టంగా తెలుస్తుంది కదా. అందుకోసం అయ్యేది ఆయన రాడు, ఈసారి ఈయనే వస్తారా అని అనుకుంటారు. అది సరేనమ్మా. గారు మీ పేరు? నా పేరు అబ్దుల్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? సూపర్. మరి కేసీఆర్ కూతురు కవిత గారు ఉన్నారు కదా, ఒక మాట అన్నారు, అంటే పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు, లక్కీగా డిప్యూటీ సీఎం అయ్యారు అంటున్నారు, నిజమే అంటారు? ఎందుకు అవుతారండి? 14 ఏళ్ళు ఉంటున్నారు, లక్కీ ఎందుకు అవుతారు? కష్టపడ్డారు కాబట్టి ఉన్నారు. ఒక మనిషిని వైసీపీ లాక్కున్నారు, ఒక్కడే నిలబడ్డాడు. మొత్తం చాలా కష్టపడాడు ఆయన. ఇప్పుడు మొత్తం ఎవరు తిరుగుతున్నారు? అంత తిరుగుతున్నారా? ఎవరు తిరుగుతారు? ఆయన కూడా తిరుగుతున్నాడు. మొత్తం 100% పొలిటికల్లో కూడా 100% గెలిపించుకొని నెంబర్ 1 పొజిషన్లో ఆయనే చేస్తున్నాడు తెలుసా. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు కానీ ఆయన మొత్తం కష్టపడుతున్నారు, దానికేం దోకా లేదు. పవన్ కళ్యాణ్ మీద ఇలా పాయింట్అవుట్ చేసి బురద జల్లుతున్నారు, ఎందుకు కావాలని? అందరూ పని మాటలే అని చెప్తున్నారు రోడ్డు నుంచొని. కేసీఆర్ కూతురు లక్కీ అనుకోవచ్చు కదా, ఆమె కేసీఆర్ కూతురు కదా, మెయిన్ కేసీఆర్ కూతురు కదా. వాళ్ళకి మా సంబంధం ఏమని చెప్పండి. వాళ్ళు కేసీఆర్ తెలంగాణ, మాది ఆంధ్ర. ఆయన మా ఆంధ్ర మనిషి, ఆయన మనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఓకే. ఆయన అంటే బేసిక్గా కేసీఆర్ కూతురు కూడా ప్రీవియస్లో కొన్ని కేసెస్ మీద ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా, ఆమె పవన్ కళ్యాణ్ గురించి అనాల్సిన ఆప్షన్ ఉందా? తెలియదు అంటే మనం చెప్పకూడదు. మనకైతే డిప్యూటీ నెంబర్ 1. ఈ కామెంట్ అనేది యాక్సెప్ట్ చేయరంటారా ఆంధ్ర ప్రజలు? వాళ్ళు మాకు సంబంధం ఏముందండి, వాళ్ళు ఎక్కడో తెలంగాణ, మాది ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి మాకు సంబంధం చెప్పండి. ఈయన మన నాయకుడు, విజయవాడ ఆయన, ఆంధ్ర ఆయన. సీరియస్ పొలిటీషియన్ కాదు, సీరియస్గా పనిచేస్తున్నాడు లేదా పవన్ కళ్యాణ్? పని చేస్తున్నాడు ఆయన, తిరుగుతున్నాడు, పల్లె తిరుగుతున్నాడు, ప్రతి రోడ్డు తిరుగుతున్నాడు, అన్ని చోట్ల ఆయన తిరుగుతుంది. వేరే తిరుగుతున్నారు వాళ్ళ. ఇంతమంది రాజకీయ ఎవరు తిరుగుతున్నారు, రెండు తిరుగుతున్నారు, ఆయన ఒకటిగా తిరిగేది మొత్తం. చట్టల్లో బుట్టల్లో ఇంత లోతు గోతులో వెళ్తున్నాడు ఆయన. ఎవరిని వెళ్తున్నారు వాళ్ళ, అందరు కార్లు వేసుకు వెళ్తారు, ఆయన కూడా నడుచుకుని వెళ్తున్నాడు. చాలా అంటే గతంలో ఎవరు వెళ్ళదా ఇలా పవన్ కళ్యాణ్ లాంటి గతంలో ఎవరు వెళ్ళదా? ఏ లీడరు లేరు. 100 మందిలో 10 మంది వెళ్తారు, అందరు వెళ్తారేంటి? గుర్తించాల్సిన వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకి కావాల్సిన ఆయన సాయం వ్యక్తిగతం చాలా మంచివాడు, అందరు సాయం చేస్తాడు, అన్ని సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఆయన అందరికి. ప్రజల డబ్బులు కాదు, సొంత డబ్బులే తీసేస్తున్నాడు. మరి ఇవ్వట్లేదు, ఇస్తున్నారుగా. అది కూడా చెప్పాలి, మనం ఇస్తున్నప్పుడు ఇవి చెప్పాలి కదా, ఇవ్వాలని. సో పవన్ కళ్యాణ్ అయితే రాబోయే రోజులు ఎలా చూడాలనుకుంటున్నారు? బ్రహ్మాండం చూడొచ్చు ఆయన, ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే విషయాలు అన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ మంచి సాయం చేయాలి. వాళ్ళు ఎవరు సాయం చేస్తారా? రూపాయి పక్క అన్నయ్య సాయం చేయడు, ఆయన చేస్తున్న సాయం. వాళ్ళు చాలా రైతులు సాయం ఆయన చేసేది, ఎవరు చేయలేదు సాయం. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు పవన్ కళ్యాణ్ మాట ఏమైనా అనాలన్నా కూడా భయమే వేస్తుందండి. అంతా ఆయన మనిషికి ఫస్ట్ సాయం చేసుకోవాలండి. సాయం తప్ప ఇంకేముండదు కదా మనిషి. నేను పక్క టీడీపీ, కానీ ఆయన మంచి సాయం చేస్తారు. మీద మీ ఉద్దేశం ఏంటి? ఈ ముగ్గురు కలిసి ఉంటారా ఎల్లకాలం? ఏమైనా డిఫరెన్స్ వచ్చి ఎన్ని కలిసి ఉంటారు? వాళ్ళు బీజేపీతో మాకు సంబంధం ఏమని చెప్పండి. మా టీడీపీ ఇదిగోండి బొమ్మ చూడండి, టీడీపీ బొమ్మ వేసుకోండి. అభిమానం కొద్దీ ఇంకా చెప్తున్నారు. మాకు పుట్టినగా టీడీపీ మన్నాం, కానీ ఫ్రెండ్షిప్గా పవన్ కళ్యాణ్ మంచి మంచి అది అంతే.